సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం. ఇక్కడున్న కోనేరులో ఉన్న పాములు, చేపలు, తాబేళ్లు అన్ని స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాయి. కొండపైన చిన్న గృహలో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిశారు. 200 సంవత్సరాల కింద ఎత్తైన కొండపైన ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది. ఈ ఆలయం సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న తిరుమలగిరిలో ఉంటది. తిరుమలగిరిలో ఎంతో ఫేమస్ అయిన నాగదేవత ఆలయం ఉంటది. ఆ ఆలయం నుంచి కొంచెం లోపలికి వస్తే 500 మీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటది. కానీ చాలా మందికి తెలియదు ఇటువంటి ఆలయం ఇక్కడ ఉందని. ఈ ఆలయం లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి. ఇదే స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామివారి ఆలయం. తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఆలయం ఎంట్రెన్స్ లోనే శ్రీవారి పాదాలుంటాయి. పచ్చని ప్రకృతి వాతావరణంలో ఎంత అద్భుతంగా ఉందో. కొండపైకి ఎక్కనికే సులువుగా ఉండాలని, భక్తులకి ఎటువంటి ఆటంకం ఉండకూడదని కొండని చెక్కి మెట్లు చేసిరు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే మెయిన్ ఆలయం ఎంట్రెన్స్. అలా లోపలికి రాగానే ముందుగా మనకి పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఇదైతే బాగా నచ్చింది నాకు. గర్భగుడి పక్కనే పచ్చని చెట్లు ఉండడం మస్తు మంచిగా అనిపించింది నాకు. ఇంకా చిన్న గృహలో స్వయంగా వెలిసిన ఆ స్వామిని దర్శనం చేసుకుందాం రండి. మస్తు పవర్ఫుల్ ఇక్కడున్న స్వామివారు. మనకి ఎటువంటి కష్టాలున్నా సరే ఆ స్వామికి చెప్పుకుంటే అన్ని తీర్చేస్తాడు. ఈడ గృహలో స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఎదురుగానే శివలింగం కూడా ఉంటది. మనం ఆ శివయ్యకి చేసిన అభిషేకం నీళ్లు కింది నుంచి పోయి కోనేట్లో కలుస్తాయి. ఈ కోనేట్లో ఉన్న చేపలు, పాములు, తాబేళ్లు అన్ని స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాయి. కోనేరు ముందు వెంకటేశ్వర స్వామి, ధ్వజస్తంభం, గరుడాల్వారు, సిద్ధి వినాయక స్వామి వారు ఉంటారు. రండి వారిని కూడా దర్శనం చేసుకుందాం. ధ్వజస్తంభం మీద శంఖ చక్రాలు, గోవింద నామాలున్నాయి. వాటి దర్శనం చేసుకొని కిందనే గరుడాల్వారు వారు కూడా ఉన్నారు. వారిని కూడా దర్శనం చేసుకోండి. ముందు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, దర్శనం చేసుకోరి. పక్కనే సిద్ధి వినాయక స్వామి వారు కూడా ఉంటారు. చూడండి ఆలయం లోపటంగా చూడడానికి ఎట్లుందో. ఒక పెద్ద కొండపైన ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ఆలయం.
చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత మంచి ఆలయానికి భక్తులు ఎవరు రాకపోవడమే చాలా బాధేస్తుంది. ముందు అసలు ఇటువంటి ఆలయం ఇక్కడ ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ఎక్కడుందంటే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న తిరుమలగిరిలో ఉంటది. తిరుమలగిరిలో ఎంతో ఫేమస్ అయిన నాగదేవత ఆలయానికి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే ఉంటది. ఇంత మంచి ఆలయం గురించి అందరికి తెలియాలి, అందరూ పోవాలని మనసారా కోరుకుంటున్నా.